అండర్-19 మహిళల ఆసియా కప్ టోర్నీలో యువ భారత్ కప్ కొట్టేసింది. తొలిసారి ప్రవేశపెట్టిన టోర్నీలో టైటిల్ను ఒడిసి పట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో యువ భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై అద్భుత విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లా భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్ గొంగడి త్రిష 47 బంతుల్లో 52, 5 ఫోర్లు, 2 సిక్స్లు, అర్ధ సెంచరీకి తోడు మిథిలా వినోద్ 17 ఆకట్టుకోవడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 117/7 స్కోర్ చేసింది. ఫర్జానా ఇస్లామిక్ 4/31 4 వికెట్లతో విజృంభించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా 18.3 ఓవర్లలో 76 పరుగులకు కుప్పకూలింది. స్పిన్నర్లు ఆయుషి శుక్లా 3/17, పరుణి సిసోడియా 2/12, సోనం యాదవ్ 2/13 స్పిన్ మాయాజాలంతో బంగ్లా పతనాన్ని శాసించారు. వీరి స్పిన్ తాటికి బంగ్లా జట్టులో ఫిర్దోష్ 22, ఫహీమీదా 18 మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఛేదనలో ఒకానొక దశలో బంగ్లా 7 ఓవర్లకు 44/2 స్కోరుతో మెరుగ్గా కనిపించిన బంగ్లా భారత స్పిన్నర్ల విజృంభణలో 32 పరుగుల తేడాతో చివరికి 8 వికెట్లు కోల్పోయి ఓటమి వైపు నిలిచింది. అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకమైన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.